కష్టపడి తెల్లవారుజామున నిద్ర మానుకొని ఏమండి మనం ఎంత భక్తి చేస్తూ 41వ రోజున ఏమండి ఇక లోకంలోకి వెళ్ళిపోతే దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి? ఆలోచన చేయండి. పౌలేమంటాడంటే, మీరు రక్షణ పొందారు, మీరు దేవుల్లోకి వచ్చారు, మరలా రెండో చూపు మీకొద్దు, రెండో ఆలోచన మీకొద్దు. మీరు పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు, అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి అని పౌలు ఒక హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నాడండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఒక ఆలోచన చేయండి. దేవుడు మన కోసం రక్తాన్ని కార్చాడు, దేవుడు మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. నిజంగా ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలమండి? మనకంటే గొప్పవారు అనేక మంది చనిపోయారండి. నువ్వు